హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా సాడ్ వీడియో బ్రో. ఎందుకంటే చాలా హార్ట్ కేట్లోనే ఉంది. సో వీడియో మొత్తం చెప్తా. సో వీడియో అయితే ఏంటంటే ఎస్టర్డే నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి బాగాలేదని చెప్పి నా వెహికల్ తీసుకొని పోయిందన్నమాట. సో వచ్చే దారిలో దానికి యాక్సిడెంట్ అయిందనమాట. సో అతనికి కొంచెం చిన్నగానే లైట్గా దెబ్బలు తాగినాయి. సో నా బండి కూడా డ్యామేజ్ అయిందనమాట. సో నా బండి డ్యామేజ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది ప్లస్ ఇంకా ఇక్కడ హెడ్ లైట్ ప్లస్ ఇంకో ఇక్కడ ఇది కాలు పెట్టుకునేది పోయింది. ప్లస్ ఇంకా ఇది కూడా పోయింది. ఇది గట్టి మేనేజ్ చేస్తున్నా. చిన్న తాకినాయి గాయస్. మొత్తం ఇగో ఇక్కడ కూడా చూసుకుంటే మీకు ఇక్కడ కూడా పోయింది. ఇక్కడ కూడా చిన్న తాకినాయి. మెయిన్ ఇదైతే మొత్తం లుక్కే వెళ్ళిపోయింది. మొత్తం ఇగో ఇది చూస్తే బండికి అయితే వచ్చేసి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలియదు. ఇంకా షోరూమ్కి కూడా పోలే. ఇట్లానే అనుకొని ఉంటే సడన్గా మా ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి అనగానే ఇంకా నేను పోయి అక్కడి నుంచి పోయి బండి తెచ్చుకున్నా. మా ఫ్రెండ్ ఏమో కొంచెం నార్మలే, మరీ అంత ఏం తాకలే, గాంధీలో ఉండనమాట. ఎవరిని ఏం అనేటట్లేదు, ఎందుకంటే వాడు ఫ్రెండే, ఇది ఇష్టమైన బండి, ఇంకేం అనలేం గైస్. ఇంకా చేయించుకుందాం, ఎంత అవుతుందో మనకు తెలియదు. కానీ ఒకటే అనిపిస్తుంది, నేను 6 years ఇష్టపడి తీసుకున్న బండి అన్నమాట. సడన్గా అట్లా పడేసిండు అనే వరకు నా హార్ట్ ఉండలేదు. ఎందుకంటే చాలా ఇష్టమైన బండి అది. నాకు 6 years డ్రీమ్ అన్నమాట. సొంత పైసలతోటి కొంచెం ఇంట్లో పైసలు యాడ్ చేసుకొని అట్లా కొనుక్కున్నా. సో ఇంకా అనుకోకుండా కొన్ని అట్లా అయితేనే ఉంటాయి. ఏమైందేమో మనకు తెలియదు, కానీ ఎంత అవుతుందో ఏమవుతుందో తెలియదు, కానీ చాలా బాధగా ఉంది. సో మా ఫ్రెండ్ ఎవరో కాదు, శాంతి కుమారే, అతనికి యాక్సిడెంట్ అయింది. బండి నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే, నాకు ఏ మెంటల్ ప్రెషర్ ఉన్నా, ఏం స్ట్రెస్ ఉన్నా, ఏమున్నా, నేను జస్ట్ ఈ బండి మీద ఒక రైడ్కి పోతాను అనమాట. ఈ బండి మీద ఒక రైడ్కి పోగానే నాకు అంతా మైండ్ అనేది మొత్తం పీస్ అయిపోతుంది అనమాట. సో ఈ బండిని నేను ఎట్లా చూస్తా అంటే, నా బ్రదర్, నా పక్కన ఉన్న బ్రదర్ లెక్కనే చూస్తాను అనమాట. సో దానికి ఇప్పుడు అట్లా అయ్యేవారికి అసలు బండి కూడా చక్కగా నడపడానికి వస్తలేదు అనమాట. ఇంక ఎట్లనో అట్లా నడుపుతున్నా. అది ఇప్పుడు రిపేర్ అయ్యేదాకా ఇప్పుడు ముందే చాలా ఖర్చులు అయిపోయినాయి. ఇప్పుడు మనకి అంత లేవు కూడా. సో ఎట్లయినా ఇప్పుడు చేయించుకోవాలి. అది చేయించుకునేదాకా బండిని తీయలేను. అప్పటి వరకు ఇంకా ఎట్లనో అట్లా చేయాలి. ఏదున్నా మీరు కూడా కొంచెం చూసి నడపండి గైస్. ఈ బండి ఏమైందంటే ABS అనేది పట్టేసింది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు బయటికి వేసి వస్తుంటే ABS అనేది సడన్గా పట్టేసింది అనమాట. సో అప్పుడప్పుడు చెక్ చేయండి బండిని కూడా. ఈ డ్యూక్ బండ్లతో కొంచెం జాగ్రత్త అనమాట. సో కేర్ఫుల్గా ఉంటారని వీడియో తీస్తున్నాను అనమాట. సో చలో, థ్యాంక్ యూ.